జై అత్తాపూర్ బాబాకి జై అత్తాపూర్ బాబాకి జై అత్తాపూర్ జై బాబాకి బాబాకి జై బాబాకి జై మాతా మిక్కీ సమస్య బాబా ముందు మోకాల మీద కూర్చొని చెప్పాలి అప్పుడు నీకు బాబా సమస్య తీరుస్తాడు అత్తాపూర్ బాబాకి జై జై అత్తాపూర్ బాబాకి జై జై అత్తాపూర్ బాబాకి జై జై మాతా జై జైలు చెప్తే నీకీ సమస్య తీరదు నీకు ఉన్న మనసులో సమస్య బాబాకి చెప్పు అత్తాపూర్ బాబా వద్దు మాట్లాడా నీ జీవితం గురించి నేను చెప్తాను ఆ తర్వాత నేను అడిగేదానికి నువ్వు సమాధానం చెప్పు అలాగే బాబా నువ్వు అమ్మ చాటు బిడ్డవి అవునా అవును బాబా అనుకున్నది సాధించడం కోసం నీకు కావాల్సింది జరగడం కోసం ఏమైనా చేస్తావు ఎంతకైనా తెగిస్తావు అవునా అవును బాబా మనసు పడిన వాడిని బలవంతంగా సాధించేసుకున్నావు అవునా కాదు బాబా నీది అబద్ధం చెప్తే మా అత్తాపూర్ బాబా ఆగ్రహిస్తాడు అంటే అది మా అత్తాపూర్ బాబా మీకీ సమస్య రేపు తీరుస్తాడు ఇప్పుడు మీరు పండి పండి అమ్మో ఇల్లు బుక్ చేసినట్టున్నారు మా అత్తాపూర్ బాబా రేపు నీకు సమస్య తీరుస్తాడు పండి 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 ఇప్పుడు మీరు చెప్పుకోండి అది నిజమా కాదా నిజమే బాబా మాది అడ్రస్ వెతుక్కుంటూ మీది ఎందుకు వచ్చింది అంటే అది మీరు నిజమా కాదా తెలుసుకుందామని నీది అబద్ధం చెప్తే మాకు నచ్చదు మర్యాదగా నిజం చెప్పు అంటే కొన్ని ధర్మ సందేహాలు తీర్చుకుందామని వచ్చాను ఓ క్యా హే అంటే బాబా ఒక స్వామీజీ మా ఇంటికొచ్చి నన్ను దోష నివారణ పూజ చేయమన్నారు ఏమి దోష నివారణ పూజ చేయమన్నారు అంటే అది వారసుడికి ప్రమాదం జరగకుండా దోష నివారణ పూజ చేయమన్నారు నువ్వు చేయను అన్నావా అవును స్వామి అంత కరెక్ట్ గా ఎలా చెప్పారు అదే అదే మా అత్తాపూర్ బాబా శక్తి ఎందుకు చేయను అన్నావు కారణమేమిటి స్వామి మీకు నిజంగా శక్తులున్నాయా నాది శక్తుల్ని అనుమానిస్తావు అంటే బాబా నేను ఏ ఆన్సర్ అక్కడ చెప్పానో మీరు చెప్పేస్తున్నారు మీ దివ్య దృష్టి ఉపయోగించి దేనికోసం ఆన్సర్ చెప్పానో మీరు చెప్పేయండి మాది నిన్ను ప్రశ్నిస్తాను కానీ నువ్వు నన్ను ప్రశ్నించకూడదు బాబా ఈ విభూతిని బొట్టు పెట్టుకోమని ఇస్తారు గాని ఇలా ఏ బాబా వాడరు మా అత్తాపూర్ బాబాకి ఆగ్రహం వస్తే విభూతి చల్తాడు దీంతో కొడతాడు అదేంటి లేచారు మీరు దాంతో కొడతానన్నారు కదా మీది నిజం చెప్పాను మేము ఏమి అన్నాం చెప్పు అప్పుడే నీ ధర్మ సందేహం నేను తీర్చగలను అది బాబా అడిగినా సరే నువ్వు మనం ఆడుతున్న నాటకం గురించి చెప్పకు నేను చెప్పలేను బాబా నిధి నిజం చెప్పకుంటే నిధి సందేశం మాది ఎలా తీరుస్తుంది కావాలంటే డబ్బులు ఇస్తాను ఒక తాయితీ ఇవ్వండి నాకు
తాయితులు తేలేదు నేను. నిజం చెప్పకపోతే తాయెత్తు కాదు కదా, చిన్న మంత్రం కూడా చదవం. ఆ, నేనైతే నిజం చెప్పలేను బాబా, నన్ను క్షమించండి, నేను వెళ్ళొస్తాను. అది కాదు మాత, నిధి నిజం చెప్పడానికి సమస్య ఏమిటి? ఆ, ఆ, అవును, నీ వాయిస్ ఎక్కడో విన్నట్టుంది. అమ్మ చచ్చింది గొర్రె. నిజం చెప్పని ఈ నీచురాల్ని వెంటనే ఇక్కడి నుంచి పంపించండి, లేకపోతే నేను దీంతో కొడతాను. ఆ, ఆ, వద్దు బాబోయ్. ఎంత ప్రయత్నించినా సహస్రమ్మ నిజం చెప్పలేదు. లక్ష్మమ్మ, మన శాస్త్రం ఏదో నిజం దాస్తుందమ్మా. త్వరలోనే అన్ని కనుక్కుందాం పండు. ఇప్పుడు అత్తయ్య ఖచ్చితంగా దోష నివారణ కోసం పూజ చేయాలని మళ్ళీ వస్తుంది. హ, ఎలా తప్పించుకోవాలి? ఆ, ఐడియా. సహస్రా, ఏం చేయబోతున్నావే ఇప్పుడు? కాసేపట్లో మీ అత్తయ్య వచ్చేస్తుంది, ఏం చెప్తావే? అమ్మా, ఒకసారి నా చేయి పట్టుకో. ఏంటి ఇంత టెంపరేచర్ ఉంది? జ్వరం వచ్చిందా? జ్వరం వచ్చేలా చేశాను. మంచి ప్లాన్ చేశావే. ఇప్పుడు నిన్ను ఎవ్వరూ బలవంత పెట్టరు. ఒకవేళ బలవంత పెట్టినా నేను వాళ్ళని ఈజీగా ఆపేస్తాను. నీ ఉల్లిపాయ ఐడియా అద్దరిపోయిందే.